పవర్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఆ పవర్ మారినప్పుడు రాజకీయం కూడా అటువైపుకి మారిపోతుంది. పవర్ని అడ్డు పెట్టుకుని ఇతర పార్టీలను నాశనం చేయాలనుకున్నటువంటి టీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యాక ఆ పార్టీ నాశనం అవుతుంది. తాజాగా ఏకంగా పెద్దపల్లి ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరడం దానికి సజీవ సాక్ష్యం. మరొక వైపున కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఏంటి అంటే నామినేటెడ్ పదవులు ఏదైతే 57 నామినేటెడ్ పదవుల్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకునేప్పటికీ ఆ పదవులకు పోటీ పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వీళ్ళతో పాటుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, భవానీ రెడ్డి, సామరామ్మోహన్ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డితో పాటు చిలక మధుసూదన్ రెడ్డి, కైలాష్ నేత, చేరకొండ వెంకటేష్, లోకేష్ యాదవ్, మీడియా కోఆర్డినేటర్లుగా పనిచేసిన బొరకా పచన్ కుమార్, కె శ్రీకాంత్ యాదవ్ ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వీళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి మరి అందరినీ సాటిస్ఫై చేస్తారా లేకపోతే కొత్త వాళ్ళకి ఇస్తారా అనేటువంటి చూడాల్సి ఉంది.